ఈరోజు మొత్తం గ్రామ ప్రజల ఐక్యతతో జగ్గు సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మానవార కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. గంగవరం పోర్టు పోలీసులు అరికట్టాలి, భారీ వాహనాలు అరికట్టాలి. ఏదైతే దుమ్ము ధూళి రసాయనాలన్నీ కూడా వచ్చి ప్రజలపై పడి ఇంట్లోనే పరిమితం అయ్యే పరిస్థితి వస్తుంది. దీని వెంటనే దుమ్ము ధూళి వేరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలనేసి ఈ యొక్క మానవార కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే డబ్బింగ్ యార్డు పంపు వల్ల, గంగవరం పోర్టు పోలీసుల వల్ల వచ్చే భారీ వాహనాల వల్ల చిన్నపిల్లలకి జలుబులు, అనేక వ్యాధులు, క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ బడ పెట్టుబడిదారులకి ఈ ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాలు చూసే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకోకపోతే పర్యాశాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఇంటి మీద కూడా అవసరమైతే ధర్నాకి వెళ్తాం. దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల ఆరోగ్యాల పట్ల మీరు అసంతృప్తిగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నామనేసి ప్రజల ఐక్యతో ఇలా మానవారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఏదైతే మానవహారాన్ని పిలుపునిచ్చారో ఆ మానవహారానికి మరి ఇంతమంది స్పందన లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోడ్లో మరి భారీ వాహనాల్ని అనుమతిస్తున్న ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏంటంటే ఈ రోజు జనావాసంలో ప్రభుత్వ డెవలప్మెంట్ అనేది ప్రజల సంక్షేమం కోసం కానీ ప్రజలు చంపడానికి కాదు. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఏ విధంగా అయితే జరుగుతున్నామో అదే ఐరన్ ఓర్, స్టీల్ ప్లాంట్ ఓర్, ఏదైతే క్రషింగ్ ప్లాంట్ వస్తుందో దాన్ని కూడా మరి తిప్పి వెనక్కి పంపించే విధంగా మరి సామాజిక ప్రజలందరూ కూడా మరి ముందుకొచ్చి మరి పెద్ద ఎత్తున ధర్నాలు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజుల్లో రాజువర్గ పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించకపోతే పొల్యూషన్ బోర్డు మీద కూడా మేము అవసరమైతే ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకొని ప్రభుత్వం పరంగా మరి ఏదైతే గ్రేనరీని ఏర్పాటు చేసి ప్రజల శ్వాస మీద మీరు దెబ్బ కొట్టే విధంగా మీరు చర్యలు తీసుకుంటే మేము మీ మీద దెబ్బ కొట్టే చర్యలు మేము రానున్న రోజుల్లో దగ్గరలో ఉన్నాయి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక